శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. వైసీపీ ఓటమి తర్వాత అంటే 11 సీట్ల తర్వాత అంటే ప్రీవియస్ మంత్రులను కానీ వాళ్ళని కానీ చూసినట్టయితే ఎక్కడెక్కడో కొంతమంది మంత్రులు కొంతమంది కనపడట్లేదు, కొంతమంది అయితే రెగ్యులర్గా కనపడుతున్నారు. ఆ మాజీ మంత్రుల్లో మన రోజా గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరు నాని గారు, వీళ్ళు కనపడతా ఉన్నారు. వీళ్ళిద్దరిది పక్కన పెడదామండి, నాని గారిదను రోజా గారిది. రాంబాబు గారు ఏకంగా రివ్యూలకు వెళ్ళిపోయారు, సినిమా రివ్యూలు. అంటే అంజీ గారు, రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హాబీ లాగా అనుకోండి, లేకపోతే ఆట విడుపుగా ఏదో ఒకటి చేయాలి. సో ఈ రివ్యూలు, లేకపోతే ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఏదో తన సొంతది ఏదో స్టార్ట్ చేసుకున్నట్టున్నాడు. 3 పక్కల 3 కెమెరాలు పెట్టి చేస్తున్నాడు. స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతున్నట్టే ఉంటుంది, సొంత ఇమేజ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే నా విషయంలో నేను మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారిని సీరియస్ పొలిటీషియన్గా నేను ఏ రోజు భావించలేదు. ఎందుకంటే గతంలో కూడా అన్నాను, ఒక సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు ఏంటంటే బాగా బోర్ కొడుతుంది, అంతా సీరియస్గా ఉందన్నప్పుడు కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ కమెడియన్ వచ్చి కాసేపు కామెడీ చేసి వెళ్తారు. ఇతను కూడా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు కాదు. మొన్న గెలిచింది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వేవులో గెలిచాడే కానీ స్వతహాగా ఇతను పిలిస్తే 10 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అందుకనే గుంటూరు కావాలని పట్టుబట్టి గుంటూరు ఇన్ఛార్జిగా వెళ్ళాడు, జిల్లా అధ్యక్షుడిగా వెళ్ళినా ఇప్పుడు అతన్ని రీప్లేస్ చేస్తున్నారు అంటున్నారు. వేణుగోపాల్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే ఇతను పిలిస్తే ఎవరు రారు. పైగా అతనికి ఉన్నటువంటిది ఏంటంటే అవతల వాళ్ళ మీద ఎంతగా నోరు బారేసుకుంటాడు, అంతే అహంకారపూరితంగా కూడా క్యాడర్తో కూడా ప్రవర్తిస్తాడు అనేటువంటిది ఒక ఇది ఉంది. కాకపోతే అతను సర్వైవ్ చేస్తుంది ఏంటంటే కొంత తనదైనటువంటి సబ్జెక్ట్, అది పూర్తి స్థాయి సబ్జెక్ట్ అని కూడా నేను అన్నాను. ఇప్పుడు అంత సబ్జెక్ట్ ఉంటే మరి ఇరిగేషన్ మినిస్టర్గా చూసినప్పుడు క్యూసెక్కిను టీఎంసీకి నాకు తేడా తెలియదని ఆయనే చెప్పాడు. సో తనకు కావాల్సినంత వరకు సెటైరికల్గా అవతల వాళ్ళని మాట్లాడటం చేయటం, అనవసరమైనటువంటి పొల్లవీరుపు మాటలు మాట్లాడే వాళ్ళని చిరాకు తెప్పించడంలో ఈయన సిద్ధహస్తుడు. ఈ పాత్ర గతంలో రోసయ్య గారు పోషించేవారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆ పాత్ర అంబటి రాంబాబు గారు పోషిస్తున్నారు. ఆయనకి మొదటి నుంచి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక అలవాటు, ఒక సామాజిక వర్గం వాళ్ళ మీద టార్గెట్ చేయాలంటే ఆ సామాజిక వర్గం వాళ్ళని ప్రయోగిస్తాడు. ఇప్పుడు మీరు అన్నటువంటి రివ్యూలు మొన్న హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాతోటి స్టార్ట్ చేశాడు. దానికి ముందు బెస్ట్ విషెస్ చెప్పాడు. మళ్ళీ దాంట్లో కూడా ఎటకారంతో మీకు బాగా చిల్లర రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి తన కింద యాడ్ చేశాడు. ఆ తర్వాత చూసిన తర్వాత తనదైనటువంటి ఒక రివ్యూ ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏంటంటే ఆయన కూడా రాజకీయాలను ఇక సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటిది అర్థమైంది. తర్వాత లోపాయకారిగా కూడా ఏదో నేను కాంప్రమైజ్ అవుతానో, లేకపోతే పార్టీ మారాలనో, లేకపోతే కొంత వాళ్ళని వీళ్ళని పొగుడుతా మాట్లాడటం అప్పుడప్పుడు అనేటువంటిది చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో ఇది దేనికి సంకేతం అంటే రాబోయే కాలాన్ని అందరికంటే ముందు ఈయన పసికడుతున్నాడేమో. ఎందుకంటే నీళ్లు తన దాకా కూడా వచ్చేట్టుగా కనబడుతున్నాయి. యాక్చువల్గా మొన్న పోలీసులను అడ్డగించినటువంటి కేసులోనే లోపల వేయాల్సింది, కానీ అది పెద్ద నేరం కాదు కాబట్టి ఆ నోటీసులు ఇచ్చేదో దీనికి రమ్మని పిలిచారు. కాబట్టి అతను కూడా ఏంటంటే పార్ట్ టైము పొలిటీషియన్ అయిపోయాడు. వైఎస్ఆర్సీపీని వాళ్ళు గట్టిగా ఒకందుకు అభినందించవచ్చు. మిగతా నాయకులందరూ జారిపోతున్నటువంటి సందర్భంలో వాణిని వినిపించడానికి, అది అబద్ధమైనా సబద్ధమైనా అబద్ధాన్ని కూడా నిజంలాగా నమ్మించడానికి ప్రయత్నం చేయటంలో మాత్రం శాయశక్తుల తన వంతు పాత్ర తను పోషిస్తున్నాడు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరు కనపడుతున్నారు మీకు? ఒక రోజా, ఒక అంబటి రాంబాబు, ఓ పేరు నాని. వీళ్ళు తప్పితే మీకు మాట్లాడటానికి ఎవరు ముందుకు కూడా రావట్లేదు చూడండి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇతని కెపాసిటీస్, క్యాపబిలిటీస్ తెలుసు కాబట్టి దీన్ని ఈయనకి మౌత్ పీస్గా వాడేస్తున్నారు. కాబట్టి అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఈసారి అతను టికెట్ ఇచ్చేది లేదు, గెలిచేది లేదు. కానీ దింపుడు గళ్ళం ఆశలాగా పార్టీని పట్టుకొని ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సీజన్డ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ దాదాపు 3 దశాబ్దాల పైనుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏది ఎలా జరగబోతుంది అనేటువంటిది పసిగట్టేటువంటి నైపుణ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీని డిఫెండ్ చేస్తున్నట్టు చేస్తూనే టోన్ మార్చాడు అనేటువంటిది అర్థమవుతోంది ఒకటి. రెండోది, ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి, సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి అంతా ఈయనే అంటున్నారు కాబట్టి, ఇది ఎక్కడన్నా తేడా కొడితే పార్టీ అధ్యక్షులు ఈ రేసులో చాలా మంది ఉన్నారు ఇక్కడ అనేటువంటిది జనాలు అనుకుంటున్నమాట. ఆ రేసులో అంబటి రాంబాబు కూడా ఉన్నాడు. అవునా? పేరు నాని, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణ, మొన్న ఎప్పుడు బయటికి రాని బొత్స సత్యనారాయణ కూడా వచ్చి మొన్న మాట్లాడాడు చూడండి. దాదాపు కొన్ని నెలలుగా కనపడలే ఆయన. వీళ్ళు అనుకోవచ్చు కానీ ఆయన ఇవ్వాలిగా. అది తర్వాత సంగతి. ఆయన ఎవరికి ఇచ్చుకుంటారనేటువంటిది ఆయన ఇది. ఎందుకంటే ఇవాళ చూడంగా రాజకీయం తెలిసినటువంటి కాస్తో కూస్తో చెల్లి లేదు. నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే ఆవిడ పార్టీ భుజాన్ని వేసుకొని మోసింది. అలాగే తల్లి లేదు. వీళ్ళు లేనప్పుడు డైరెక్ట్గా భారతి గారిని తీసుకొచ్చి ఈ ఊబిలో దింపుతారని నేను అనుకోను. కాబట్టి స్టాప్ గ్యాప్గా నేనున్న 4 నెలలు 5 నెలల లోపల ఉన్నప్పుడు ఏదైనా తాత్కాలికంగా ఏమన్నా అప్పచెప్తారేమో అనేటువంటి ఆశ కూడా ఉందనేటువంటిది కర్ణాకర్ణిగా వినపడుతోంది. సో కాస్త వాక్చాతుర్యం కలిగినటువంటి అంబటి రాంబాబు ముందు వరుసలో నేనే ఉన్నాను, ఈయన ప్రావీణ్యం ఈయన ప్రదర్శిస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా మీరు చూడండి, పేరు నాని కూడా లైన్ దాటి మాట్లాడుతున్నాడు. పేరు నాని అంతకుముందు సెటైరికల్గా మాట్లాడేవాడు కానీ పెద్దగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేవాడు కాదు. అలాంటి వాడు చీకట్లో కన్నుకొట్టండి, రప్ప రప్ప నరకండి అనేటువంటి భాష మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే ఏదో సమ్ మోటో ఈజ్ దేర్. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఓహో నిజమేనేమో, రేస్ ఏమైనా నడుస్తుందేమో, వీళ్ళ మధ్యన పోటాపోటీగా ఎవరు ఎక్కువ మార్కులు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొట్టేయాలన్నటువంటి ప్రాసెస్లో ఈ విన్యాసాలన్నీ చేస్తున్నారేమో అనేటువంటి భావన కూడా కలుగుతోంది. రాబోయే రోజుల్లో అందరూ అయోమయంలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు మీద వీళ్ళందరి భవిష్యత్తు ఆధారపడు. ఆ భవిష్యత్తు అంధకారంగా కనపడుతోంది కాబట్టి వీళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది.